హాయ్ దిస్ ఇస్ సాగర్. మన ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫస్ట్ క్లాస్ అయినటువంటి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని నేర్చుకున్నాం. సో బేస్డ్ ఆన్ ద సైడ్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్, అదేవిధంగా స్కేలెన్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ద బేస్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అదేవిధంగా మనకి బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రెండవది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మూడవది యాప్టిస్ యాంగిల్ ట్రయాంగిల్. అది మన యొక్క ఫస్ట్ క్లాస్ ఈ యొక్క ట్రయాంగిల్స్లో భాగంగా. మరి సెకండ్ క్లాస్లో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అని ఒక వీడియో తీయడం జరిగింది. సో ఆ వీడియోలో మనం ఒక రఫ్గా 4 ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయినట్టున్నట్టయితే ప్లీజ్ డూ వాచ్ ఆల్ దోస్ 2 వీడియోస్. ఎందుకంటే ఇది థర్డ్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు ఈ ట్రయాంగిల్లో భాగంగా. సో మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, ఈ వీడియోలో మనం ఫార్ములాస్ రిలేటెడ్ టు ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుందాం. సో మరి ఫార్ములాస్ రిలేటెడ్ ట్రయాంగిల్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే, అబ్బో ఈ ట్రయాంగిల్స్లో ఎంత పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి, జస్ట్ మహా అయితే ఏరియా అదేవిధంగా పెరిమీటర్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయో వాటి యొక్క ఏరియా ఫార్ములాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే చాలామంది ఏమని చెప్తారు, ఆఫ్ బిహెచ్, వేర్ బి ఈజ్ ఏ బేస్ అండ్ హెచ్ ఈజ్ ఏ హైట్. మరి ఈ యొక్క ఫార్ములా అనేది అన్ని ట్రయాంగిల్స్కి వర్తిస్తుందా అంటే వర్తించదు. ఎందుకంటే సో కొన్నిటికి హైట్ ఇవ్వకపోవచ్చు, కొన్నిటికి సైడ్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వీడియోలో సో ఈ ఫార్ములాస్కి అదేవిధంగా ఈ ఫార్ములా అనేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్కి ఎలా డిఫరెంట్గా ఉంటుందో మనం ఇక్కడ ఈ వీడియోలో క్లుప్తంగా నేర్చుకుందాం. ఓకే, రైట్. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ చెప్పినట్టుగా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో దానికి ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో బి అంటే ఏంటి సార్, బేస్. ఓకే, హెచ్ అంటే ఏంటి సార్, హైట్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే హైట్ అనేది ఎట్లా ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్కి బేస్ అది మనం ఖచ్చితంగా చెప్పొచ్చా, చెప్పొచ్చు. ఓకేనా, రైట్. మరి హైట్ అంటే ఏంటంటే ఈ యొక్క బేస్కి 90 డిగ్రీస్ చేస్తూ ఈ యొక్క బేస్కి 90 డిగ్రీస్ చేస్తూ మూడవ వర్టెక్స్ని తీసుకొని ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేదే మనకి హైట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఈ బేస్కి పర్పెండిక్యులర్గా మనం మూడో వర్టెక్స్ నుంచి డ్రా చేసే లైనే ఈ యొక్క హైట్ ఆఫ్ ట్రయాంగిల్ అని మనం చెప్పుకోవచ్చు. సార్ మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది హైట్ అంటున్నారు, మరి ఇది హైట్ అవ్వచ్చా అంటే కాదు. ఎందుకు కాదు, ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్గా లేదు, కానీ అదేవిధంగా స్ట్రేట్గా కూడా లేదు. కాబట్టి మనకి ఒకటే హైట్ అనేది ఉంటుంది, అది హైయెస్ట్ అయి ఉండాలి, బేస్కి పర్పెండిక్యులర్గా అయి ఉండాలి. సో ఇది కూడా చూసుకుంటే మనకు అంతే ఉంది చూడండి. సో బేస్కి పర్పెండిక్యులర్గా మూడో వర్టెక్స్ నుంచి డ్రా చేసిన లైన్ అనేది మనకు హైట్. సో ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైట్. ఓకేనా, సో అర్థమైందని నేను ఇక్కడ అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ యొక్క హైట్నే మనం ఆల్టిట్యూడ్ అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. సో ఇది ఫార్ములా సార్. మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటి సార్, పెరిమీటర్ అంటే ఏంటి తెలుగులో, చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏంటి అంటే ఈ యొక్క లెంత్ యొక్క సమ్ అనేది 3 లెంత్ యొక్క సమ్మే మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనొచ్చు. ఓకే, సో ఇది దీంతో పెద్ద ప్రాబ్లం మనకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, మరి ఇందులో ఏరియా ఏంటి, పెరిమీటర్ ఎంతో చూద్దాం. ఇది బేస్ అనొచ్చా, అనొచ్చు. అంటే ఏబి లెంత్ అనేది బేస్ అని తీసుకున్నా, అదేవిధంగా ఇది హైట్, కాబట్టి నాకు ఏరియా అనేది ఆఫ్ బిహెచ్ వచ్చింది. మరి పెరిమీటర్ ఏంటి సార్ అంటే సమ్ ఆఫ్ ద లెంత్స్ అని చెప్పినా కదా, ఎస్. సో సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ అ సైడ్ అంటే ఏబి యొక్క సైడా, రైట్. సో బీసీ యొక్క సైడా, రైట్. ఏసీ యొక్క సైడా, ఈ మూడింటి యొక్క సమ్ కలిపితే మనకి వచ్చేదే మనకి ఇక్కడ పెరిమీటర్. సో అది సెంటీమీటర్లో ఉండొచ్చు, మీటర్లో ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ యూనిట్, ఇక్కడ యూనిట్ అని రాస్తున్నా. సో దీనికి ఏమొస్తుంది సార్, యూనిట్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, యూనిట్ స్క్వేర్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏరియా అండ్ పెరిమీటర్. ఓకే, మరి సార్ మీరు అంటున్నారు అన్నిటికీ ఈ యొక్క ఆఫ్ బిహెచ్ ఎందుకు వర్తించదు
అంటే మనకి కొన్నింటికి ఇప్పుడు చూడండి దీనికి బేస్ ఉంది, హైట్ అనేది రాబట్టగలమా అంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే సో దీన్ని డిఫరెంట్గా మీరు రిప్రజెంట్ చేస్తే మీకు రావచ్చు, బట్ కొన్ని స్కేలిన్ ట్రయాంగిల్, సో ఇలాంటి ట్రయాంగిల్స్లో మనం హైట్ని ఖచ్చితంగా రిప్రజెంట్ చేయలేము. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే డైరెక్ట్ సైడ్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చేస్తామో ఈ ఫార్ములా వీడియోలలో మనం చూద్దాం. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? రైట్. సో ఇక్కడ ఆ ఫార్ములాస్ ఏంటో 1 by 1 చూద్దాం. రైట్. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. మరి ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి పెరిమీటర్ ఏంటి, హైట్ ఏంటి, ఏరియా ఏంటో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంతేనా కాదా? ఎస్. సో కాబట్టి ప్రతి ఒక్క సైడ్ అనేది ఏ సెంటీమీటర్ అని తీసుకున్నాను. రైట్. అదేవిధంగా పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని తీసుకున్నాను. సో కాబట్టి ఏబి అంటే ఏ సెంటీమీటర్, సో బీసీ కూడా అంతే, సిఏ కూడా అంతే. సో ఏ ప్లస్ ఏ, సో మనకి వీటిని యాడ్ చేస్తే 3a సెంటీమీటర్ అనేది పెరిమీటర్ ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉంటుందని ఇక్కడ గుర్తుంచుకోండి. మరి నెక్స్ట్ ఈ యొక్క హైట్కి ఫార్ములా ఏంటి ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఏరియా రావాలంటే ఖచ్చితంగా బేస్ తెలియాలి, హైట్ తెలియాలి. మరి ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే మనకి హైట్ అంటే ఇది, అంతేనా? హైట్ అంటే మనకి ఇది వస్తుంది సార్. మరి ఈ హైట్కి ఫార్ములా ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, రైట్. సో హైట్కి ఫార్ములా √3/2 ఏ సెంటీమీటర్. ఓకే, సో దాని ద్వారానే మనకి ఏరియాకి ఫార్ములా √3/4 ఏ స్క్వేర్ అనే ఒక ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఈ యొక్క హైట్ అనేది ఎలా వచ్చింది, ఏరియా అనేది ఎలా వచ్చిందో ప్రూఫ్ ఇక్కడ నేర్చుకుందాం. మనకి ఆల్రెడీ తెలుసు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హైట్ అనేది ఇలా ఉంటుందని చెప్పాను. బేస్కి పర్పెండిక్యులర్గా అదర్ వర్టెక్స్కి జాయిన్ చేస్తే ఈ హెచ్ అని ఉంటుంది. ఒక్కసారి మనం ఈ ట్రయాంగిల్ని గమనించండి. సో ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్, దీన్ని డి అనుకుంటే సో ఇది ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క లేదా? ఉంది సార్. సో అలాగే మీరు ఇది కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే నేను ఇక్కడ ఏసీడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు, లేదా బీసీడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏసీడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఒక ఇంపార్టెంట్ థీరం ఉంటుంది, ప్రాపర్టీ. అదేంటి సార్ అంటే పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏమని రాసుకోవచ్చు సార్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఓకే, సో బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అని మనకి ఇక్కడ డీసీ స్క్వేర్ అని అనుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి సార్, బేస్ ఎంత సార్ అంటే ఇది మొత్తం ఏ సెంటీమీటర్ అయితే ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్నట్టే కదా ఈక్విలాటరల్లో, కరెక్టే. సో కాబట్టి ఇదేమైతుంది సార్ అంటే a/2 అనేది కావడం జరుగుతుంది, ఇది కూడా a/2 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పైథాగరస్ థీరం ప్రకారం ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఏసీ ఎంత సార్ అంటే ఏ, ఓకేనా? ఏ సెంటీమీటర్ అంటే ఏసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అనొచ్చు సార్. ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ఎంత సార్ అంటే a/2, అంతేనా? a/2 హోల్ స్క్వేర్. ఓకే, రైట్. a/2 హోల్ స్క్వేర్ అనేది నేను ఇక్కడ రాసుకున్నాను. అదేవిధంగా డీసీ ఎంత సార్ అంటే మనకి హెచ్ అంటే హెచ్ స్క్వేర్. ఓకే, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి? హెచ్ కావాలి. కాబట్టి ఈ a/2 హోల్ స్క్వేర్ని ఈక్వల్కి రైట్ సైడ్ తీసుకొచ్చి దీన్ని రీరైట్ చేస్తే నాకు ఇలా వస్తుంది. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ a/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు సార్. రాసుకోవచ్చు, నిర్మోహమాటంగా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లస్ అనేది ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇది మైనస్ ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సార్ మళ్ళీ ఇది ఎలా వచ్చిందో చెప్పకండి, దానికి ఆల్జీబ్రాయిక్ ఫార్ములా ఉంటుంది. ఆల్జీబ్రాయిక్ ఫార్ములా మనకి a/b హోల్ పవర్ m ఫార్ములా ఏంటో నేను చెప్పాను అక్కడ. సో ఈ సూత్రం అనేది మనకి ఈ ఫార్ములా అనేది యూస్ కావడం జరుగుతుంది. సో కావాలంటే చూసుకోండి. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఎల్సిఎం చేయాలి. సో దీని కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో 1,4 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది సార్ అంటే 4 అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు 1 × 4 ఎంత సార్ అంటే 4. సో 4a స్క్వేర్ మైనస్ ఇక్కడ a స్క్వేర్ ఉంటుంది, అంతేనా? రైట్ సార్, ఉంటుంది. సో దాన్నే ఇక్కడ మనం రాసుకున్నట్లయితే
హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a² మైనస్ a² అంటే ఏంటి సార్ 3a². ఓకే, సో 4a² నుంచి 1a² తీసేస్తున్నా, అప్పుడు నాకు ఏమవుతుంది 3a² కావడం జరుగుతుంది. సో కింద ఏముంటుంది /4 ఉంటుంది. మరి నాకు ఇప్పుడు ఏం కావాలి, h² కావాలా h కావాలా, h కావాలి. సో కాబట్టి అప్లై స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ అనేది అప్లై కావడం జరుగుతుంది. సో 3a² బై √3a²/4 ఉంటుంది. సో మనం దీనికి ఇండివిజువల్గా స్క్వేర్ రాసుకున్నట్టయితే దీనికి ఏమవుతుందంటే √3 ఇంటూ √a² బై √4. సో √4ని నేను 2² అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు సార్. సో అప్పుడు ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ దీనికి ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా నేను ఆల్జీబ్రాయిక్ ఫార్ములా చెప్పడం జరిగింది, ఈ ఫార్ములా చూడండి. సో అప్పుడు నాకు మిగిలింది ఎంత సార్ అంటే √3 ఇంటూ a/2 మిగులుతుంది. అంటే నాకు హైట్ ఫార్ములా ఎంత వచ్చింది సార్ √3a/2 లేకపోతే √3/2a అనేది ఫార్ములా రావడం జరిగింది. మనకి సేమ్ ఫార్ములా వచ్చిందా √3/2a, రైట్. మరి ఏరియా ఎలా రాసుకోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏరియా అంటే హాఫ్ BH, రైట్. సో మనకు ఆల్రెడీ హాఫ్, సో B అంటే ఏంటి సార్ a/2. ఓకే, సో B అంటే ఏంటి a/2. ఎందుకు మొత్తం తీసుకోవద్దు, జస్ట్ ఇది మాత్రమే సారీ. సో ఇక్కడ మనకి B అంటే టోటల్ తీసుకోవాలి సారీ, ఎందుకంటే మనం జస్ట్ h కోసమే a/2 అని రాసుకున్నాం, కానీ మొత్తం బేస్ ఎంత సార్ a. దాని తర్వాత h ఎంత సార్ అంటే √3/2a. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రీరైట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 ఇంటూ a ఇంటూ √3 ఇంటూ a. అప్పుడు మనకి ఇదేమవుతుందంటే √3a² బై సో 2 2 ఎంత అవుతుంది సార్ అంటే 4 అవుతుంది. అంటే ఏరియాకి ఫార్ములా ఎంత సార్ √3/4a² అనేది కావడం జరుగుతుంది. మనకి సేమ్ ఫార్ములా వచ్చిందా, వచ్చింది సార్. ఓకే, రైట్. సో ఇది ఈక్విలాటరల్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. మరి మనం దేని నుంచి డిరైవ్ చేసాము హాఫ్ BH, అది బేసిక్ ఫార్ములా. కానీ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మనకు హైట్ ఇవ్వడు, ఆ హైట్ ఖచ్చితంగా ప్రతిదానికి ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఇదే ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఫార్ములాస్. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఐసోసిలస్ ట్రయాంగిల్ ఉంది. ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్, ఏవైనా రెండు సైడ్స్ ఈక్వల్ ఉండాలి. అదేవిధంగా మనకి ఇందులో భాగంగా సో 3 యాంగిల్స్ కూడా 60 degrees ఉంటాయని మనం చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. బట్ మోస్ట్లీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆ 2 సైడ్స్ నేను ఏం తీసుకున్నానంటే AC అదేవిధంగా BC అనే సైడ్స్ ఈక్వల్గా తీసుకున్నాను. మరి AB తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, బట్ నేను దాన్ని బేస్ అనుకున్నా, పర్లేదు ఎలా అయినా తీసుకోవచ్చు. సో దీని ప్రకారం ఏంటంటే మనకి పెరిమీటర్ ఏమవుతుంది సార్, సో సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఆర్ సైడ్స్, అప్పుడు AB B అవుతుంది, BC A అవుతుంది, అదేవిధంగా CA A అవుతుంది. అప్పుడు మనకి ఒక B ఉంది, 2 Aలు ఉన్నాయి కాబట్టి 2A + B సెంటీమీటర్ అనేది ఈ యొక్క ఐసోసిలస్ ట్రయాంగిల్కి పెరిమీటర్ కావడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా, రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే హైట్కి ఫార్ములా ఏంటి సార్, హైట్కి ఫార్ములా ఏంటంటే 1/2 √4a² - b² సో సెంటీమీటర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు గుర్తుందా, అక్కడ నేను ఏం చెప్పానంటే అక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక స్టెప్ దగ్గర మనకి 4a² - a² వచ్చింది, కానీ ఇక్కడ ఒక సైడ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి b² వచ్చింది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇది హైట్ ఫార్ములా. అదేవిధంగా ఏరియా యొక్క ఫార్ములా వచ్చేసరికి b/4 √4a² - b² అనేది మనకి ఫార్ములా. మరి దీనికి ప్రూఫ్ కావాలంటే మనం ఇక్కడ చూద్దాం. సో హైట్కి ఫార్ములా ఏంటి సార్ ఇది. మరి హైట్ ఎలా కనుక్కోవాలో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు సేమ్ అప్లై చేయాలి, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది. సో దీన్ని నేను H అనుకుంటున్నా, సో దీన్ని నేను D అనుకుంటున్నా. సో ఇది ఎగ్జాక్ట్గా హాఫ్గా బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది b/2 అవుతుంది సార్. ఓకే, సో ఇది కూడా b/2 అవుతుంది సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేద్దాం దీనికి. ఓకే, పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం ఏంటంటే ట్రయాంగిల్ AD నుండి, సో ట్రయాంగిల్ ADC నుంచి పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాను. సో దాని ప్రకారంగా ఏమవుతుందంటే నాకు AC² అంటే హైపోటెన్యూస్² ఈజ్ ఈక్వల్స్ టు బేస్² అంటే AD² ప్లస్ నెక్స్ట్ హైట్ స్క్వేర్ అంటే DC². ఇప్పుడు ఫార్ములాస్ ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో AC² అంటే ఏంటి సార్ అంటే A²
ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అంటే ఏంటి సార్ b/2 హోల్ స్క్వేర్. ఇంతకుముందు a/2 ఉంది అది. ఓకే, సో అది గమనించండి మీరు ఇక్కడ. సో అది b/2 హోల్ స్క్వేర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి dc స్క్వేర్ అంటే ఏంటి సార్ అంటే h స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి, మళ్ళీ h కావాలి. సో కాబట్టి h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇట్లా రాసుకోవచ్చా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 4. మళ్ళీ సార్ b స్క్వేర్ బై 4 ఎందుకంటే ఒక స్టెప్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేశాను నేను ఇక్కడ. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి మళ్ళీ దీనికి ఎల్సిఎం తీయాలి సార్. సో అప్పుడు తీస్తే మనకి ఏమవుతుంది, h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రావడం జరుగుతుంది. సో కింద ఎంత ఉంటుంది, బై 4 ఉంటుంది. ఓకే రైట్. మనకి h స్క్వేర్ కావాలా, h కావాలి. సో కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు √4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 4. ఓకే, సో ఇక్కడ పైన మనకి మైనస్ సింబల్ కాంబినేషన్గా ఉంది కాబట్టి మనం ఇండివిజువల్గా స్క్వేర్ రూట్ అప్లై చేయరాదు. బట్ కింద ఓన్లీ 4 ఉంది కాబట్టి మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. అదేంటంటే √4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 4 అనేది 2 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 4 అంటే 2 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి సేమ్ ఫార్ములా అనేది వచ్చిందా రాలేదా, వచ్చింది సార్. ఓకే రైట్. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఐసోసిలస్ ట్రయాంగిల్కి హైట్కు ఫార్ములా ఏంటి సార్, హాఫ్ √4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సార్. ఓకే రైట్. మరి ఏరియాకి చూద్దాం. సో మనకి ఆల్రెడీ తెలుసు ఏరియాకి ఫార్ములా ఏంటి సార్, హాఫ్ BH. సో ఇక్కడ బేస్ వేరు, ఇక్కడ బేస్ వేరు, ఎందుకంటే మనం ఇప్పుడు టోటల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు మనకి బేస్ ఎంత సార్ అంటే ఖచ్చితంగా బీనే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే నేను బి అని తీసుకున్నా కాబట్టి బి ఉంటుంది. సో హెచ్ ఏంటి సార్ అంటే √4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2 ఉంది. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ b ఎంత సార్ అంటే b. సో √b ఇంటూ √4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై సో 2 2 ఎంత సార్ 4. ఓకే, సో నాకు సేమ్ ఫార్ములా వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏరియా అండ్ హైట్ ఆఫ్ ఎ ఐసోసిలస్ ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పటికైనా అర్థమైందా ఒక్కొక్క షేప్కి ఫార్ములాస్ అనేటివి, ఏరియా ఫార్ములాస్ అనేటివి ఎలా చేంజ్ అవుతున్నాయి, అర్థమైందా రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్కేలింగ్ ట్రయాంగిల్ చూద్దాం. సో స్కేలింగ్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ డిఫరెంట్గా ఉండాలి. సో కాబట్టి ఆ యొక్క సమ్ ఆఫ్ ద లెన్సే మనకి ఇక్కడ పెరిమీటర్ కావడం జరుగుతుంది. మరి ఈ స్కేలింగ్ ట్రయాంగిల్లో ఇక్కడ హాఫ్ BH అనేది ఫార్ములా అవుతుంది. ఎందుకు సార్ అంటే దీనికి హైట్కి ఫార్ములా లేదంటే స్కేలింగ్ ట్రయాంగిల్ అంటే అడ్డదిడ్డంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ గీసిన ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ హైట్ తీసుకోవచ్చు సార్, తీసుకున్నా సార్, ఈ హైట్ ఉంది. మరి దీనిని నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతకు ముందు అంటే ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే హాఫ్ వచ్చింది, అంటే ఇక్కడ a/2 తీసుకున్నా. కానీ నేను ఇక్కడ a/2 తీసుకోవచ్చా, తీసుకోరాదు. ఎందుకు సార్ అంటే మనం ఎగ్జాక్ట్గా దాన్ని కొలవలేము. ఓకేనా, ప్రతి దానికి కొలుసుకుంటూ పోతే ఒక్కొక్క దానికి మెజర్ చేసుకుంటూ పోతే మనకు ఒక్కొక్క ఫార్ములా వస్తుంది. సో కాబట్టి స్కేలింగ్ ట్రయాంగిల్కి ఎగ్జాక్ట్గా మనం హైట్ అనేది డ్రా చేయలేం, హైట్ అనేది రాబట్టలేం. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, నెక్స్ట్ ఎలా ఉంటుంది, మేబీ ఇలా ఉంటుంది, సంథింగ్ ఇలా ఉంటుంది. సో దీనికి హైట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇలా సంథింగ్ ఇలా ఉంటుంది. సో దానికి హైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే హైట్ అనేది స్కేలింగ్ ట్రయాంగిల్కి ఒక్కొక్క ట్రయాంగిల్కి ఒక్కొక్క షేప్ ఒక్కొక్క సందర్భంలో చేంజ్ కావడం జరుగుతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో కాబట్టి ఏంటంటే దీనికి హైట్కు ఎలాంటి ఫార్ములా ఉండదు, డైరెక్ట్ హాఫ్ BH అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా దీనికి మనం సాల్వ్ చేయాలి సార్ అంటే దీనికి హెరాయిన్స్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది స్కేలింగ్ ట్రయాంగిల్కి. ఆ హెరాయిన్స్ ఫార్ములా ఏమని చెప్తుందంటే ఏరియా ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. మరి ABCలు ఏంటి సార్, సో లెన్స్, సో సైడ్స్. మరి ఎస్ అంటే ఏంటి సార్ అంటే సెమీ పెరిమీటర్, అంటే పెరిమీటర్ మొత్తం ఉంటుంది కదా. సో ఈ పెరిమీటర్ మొత్తం అంటే ఏంటి, A + B + C. మరి దానికి సెమీ అంటే ఏంటంటే దానికి హాఫ్ అంటే బై 2. ఓకే, సో S = A + B + C బై 2 అనేది మనకి ఇక్కడ సెమీ పెరిమీటర్ ఆఫ్ స్కేలింగ్ ట్రయాంగిల్ అని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. స్కేలింగ్ ట్రయాంగిల్లో ఏరియాని మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ కనుక్కొని దానికి సెమీ పెరిమీటర్ కనుక్కొని ఆ S వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ ఆన్సర్ రాబట్టాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కేలింగ్ ట్రయాంగిల్. నెక్స్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో
సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఐ మీన్ రైట్ యాంగిల్ అంటే ఇక్కడ ఏదైనా ఒక యాంగిల్ అనేది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ లెన్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నా సేమ్ ఉన్నా మనకి పెరిమీటర్ అనేది సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏరియా వచ్చేసరికి హాఫ్ బిహెచ్ అనేది ఉంది. సో ఇక్కడ హాఫ్ బిహెచ్ అంటే ఏంటి సార్, బి అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ నేను ఏ సెంటీమీటర్ తీసుకున్నా కాబట్టి ఏ వచ్చింది, హెచ్ అంటే ఏంటి సార్ అంటే ఈ బి. ఓకే, సో ఇక్కడ హెచ్ ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేశాను, బేస్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇది మీరు ఎందుకు ఇలా సబ్స్టిట్యూట్ చేశారు సార్, దీన్ని డైరెక్ట్గా హెచ్ అనుకోవచ్చు కదా అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇక్కడ మన పైథాగరస్ థీరం చేసేటప్పుడు ఏసీ స్క్వేర్ అంటాం. సో ఏసీ స్క్వేర్ అన్నప్పుడు దానికి అనుగుణంగా సి సెంటీమీటర్ అని తీసుకోవడం మనకు అలవాటు. సో బీసీ అంటే బి తీసుకోవడం అలవాటు, సో ఏబి అంటే ఏ తీసుకోవడం అలవాటు. కాబట్టి దాన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, తప్పులేదు. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇలా చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఒక సింపుల్గా కనుక్కుందాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి సార్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని తెలుసుకోవచ్చు. ఓకే, అదేంటి సార్ ఏరియాకి ఫార్ములా. మరి ఇక్కడ మనకి బేస్ ఎంత సార్ 15 సెంటీమీటర్, హైట్ ఎంత సార్ ఇవ్వలేదు. మరి ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా రెండు సైడ్లు తెలిస్తే ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ తెలుస్తుంది, అంతేనా, రైట్. సో థర్డ్ సైడ్ ఎలా తెలుసుకోవాలి సార్, పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం ఏం చెప్తుంది సార్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఓకే, రైట్. సో ఇక్కడ నాకు ఏం కావాలి, బి కావాలి కాబట్టి ఇట్లా రాసుకోవచ్చా నేను, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు సార్. సో ఏసీ స్క్వేర్ అంటే ఏంటి సార్ 17 స్క్వేర్, మరి ఏబీ స్క్వేర్ అంటే ఏంటి సార్ 15 స్క్వేర్. సో చాలామంది దీన్ని ఎట్లా చేస్తారంటే సో 17 స్క్వేర్ అంటే 17 ఇంటూ 17 చేస్తారు, 15 ఇంటూ 15 చేస్తారు. కానీ మనకు ఆల్జిబ్రాయిక్ ఫార్ములా ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటి సార్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతేనా, ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏదో నేను చెప్తా. సో ఇక్కడ 17 ప్లస్ 15 అంటే సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది సార్ అంటే 32 రావడం జరుగుతుంది ఇంటూ, సో ఇక్కడ మనకి 17 మైనస్ 15 అంటే 2 రావడం జరుగుతుంది. సో 32 2 ఎంత సార్ అంటే 64, అంటే మనకి బీసీ స్క్వేర్ ఎంత 64. సో దీన్నే నేను 8 స్క్వేర్ అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు బీసీ స్క్వేర్ కావాలా, బీసీ కావాలా, బీసీ కావాలి. కాబట్టి ఇక్కడ అండర్ రూట్ అప్లై చేస్తే ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. సో కాబట్టి బీసీ ఈక్వల్ ఎంత సార్ అంటే 8, అంటే నాకు హైట్ ఎంత వచ్చింది సార్ అంటే 8 సెంటీమీటర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇక్కడ 17 ఇంటూ 17 చేశారనుకోండి, సో దీన్ని మొత్తం చేస్తే పెద్ద క్యాల్కులేషన్ వస్తుంది, మళ్ళీ 15 ఇంటూ 15 పెద్ద క్యాల్కులేషన్ వస్తుంది. కానీ సింపుల్గా మనకి 32 2 టైమ్స్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుందా, వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం, అదేంటంటే హాఫ్ బేస్ ఎంత సార్ 15, హైట్ ఎంత సార్ 8. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి 1 ఇంటూ 15 15 8 టైమ్స్ ఎంత సార్ 120 బై 2. ఓకే, రైట్. సో 1 టైమ్ 260 టైమ్స్. ఓకే, అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత సార్ అంటే 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనం వీటికి రఫ్గా ఇక్కడ పెరిమీటర్స్ ఏరియాస్ రాద్దాం. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో పెరిమీటర్కి ఫార్ములా ఏంటి సార్ అంటే 3a. అదేవిధంగా ఏరియాకి ఫార్ములా ఏంటి సార్ అంటే √3/4a. ఓకే, సారీ √3/4a స్క్వేర్. అదేవిధంగా స్కేలింగ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి సార్ అంటే 2a ప్లస్ b. అండ్ ఏరియాకి ఫార్ములా ఏంటి సార్ అంటే b/4 ఇంటూ √4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, రైట్. స్కేలింగ్ ట్రయాంగిల్ అంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, a ప్లస్ బిఈ ప్లస్ సి. అదేవిధంగా
సో ఇందులో కూడా ఫార్ములా కూడా ఆఫ్ బిహెచ్. ఓకే, సో దీనికి కూడా a ప్లస్ బి ప్లస్ సి. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇందులో కూడా ఫార్ములా వచ్చేసి ఏరియాకి ఫార్ములా వచ్చేసి ఆఫ్ బిహెచ్. సో లేకపోతే ఆఫ్ ఏబి అని కూడా మనం అనొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ రిలేటెడ్ టు ట్రయాంగిల్స్. సో ఈ ట్రయాంగిల్ మీద మొత్తం నేను 3 వీడియోస్ సపరేట్గా తీయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.